హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే విద్యార్థులకు అత్యంత ఉపయోగకరంగా ఉండేటువంటి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్. ఈ టాపిక్లో మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఒక సెంటెన్స్ని ఏ విధంగా మార్చాలి అనే దాన్ని నేర్చుకుందాం. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ముందుగా వాటిని నేర్చుకుందాం. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చాలి, మొదటిది. రెండవది, ఇచ్చినటువంటి టెన్స్కు అనుగుణంగా హెల్పింగ్ వెర్బ్ని చేర్చాలి. మూడవది, వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని చేర్చాలి, అంటే పాస్ట్ పార్టిసిపల్ యొక్క రూపాన్ని చేర్చాలి. నాలుగవ రూల్ ఏంటంటే బై అనే ప్రిపోజిషన్ని చేర్చాలి. చివరిది ఐదవది ఏంటంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. వీటిని ఫాలో అయినట్లయితే మనం ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి సులభంగా మార్చవచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో చూద్దాం. షీ సాంగ్ ఎ సాంగ్ అనే సెంటెన్స్ ఉందనుకోండి. ఇది ఒక యాక్టివ్ వాయిస్. దీనిని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు షీ సాంగ్ ఎ సాంగ్ అనే దాంట్లో షీ అనేది సబ్జెక్ట్, సాంగ్ అనేది వెర్బ్, సాంగ్ అనేది ఆబ్జెక్ట్. వీటిలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అయినటువంటి సాంగ్ని ముందుగా చేర్చాల్సి ఉంటుంది. ఏ సాంగ్ అని పెట్టాలి. ఆ తర్వాత టెన్స్కి అనుగుణమైనటువంటి హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ ఇది సింపుల్ ఫాస్ట్ టెన్స్ కనుక వాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని చేర్చాలి. ఆ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపమైనటువంటి సంజ్ఞను చేర్చాలి. ఆ తర్వాత బై అనే ప్రిపోజిషన్ చేర్చాలి. ఆ తర్వాత షీ అనే దాన్ని హెయిర్గా మార్చి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు షీ సాంగ్ ఎ సాంగ్ అనేటువంటి యాక్టివ్ వాయిస్, ఏ సాంగ్ సంగ్ బై హెయిర్ అనేటువంటి ప్యాసివ్ వాయిస్గా మారింది. ఈ విధంగా మార్చాలంటే మనం ముందుగా చెప్పుకున్నటువంటి 5 రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ 5 రూల్స్ని మరొకసారి మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి వీటిని నేర్చుకోండి. ఇవి వచ్చినట్లయితే మీకు ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లోంచి ప్యాసివ్ వాయిస్లోకి చాలా సులభంగా మార్చవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ ప్రసాద్ బాబు, PSV.